ఈ ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే గుజరాతే అంత బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఏమీ కాదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అయితే లీగ్లోనే అత్యంత బలహీనమని చెప్పొచ్చు. వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, రాహుల్ తెవాతియా, హోల్డర్ 4వ స్థానం నుంచి ఇది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్. అయినా సరే జీటీ ఇంత నిలకడగా ఆడి ఫైనల్కు వచ్చిందంటే అందుకు ప్రధాన కారణం టాప్ 3 బ్యాటర్లు. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లతో కూడిన ఓపెనింగ్ జోడీ గుజరాత్కు అతిపెద్ద బలం. క్వాలిఫైయర్ 2లో బ్యాటింగ్కు కాస్త కష్టంగా ఉన్న పిచ్పై 215 పరుగుల భారీ లక్ష్యం నిలిపినా గుజరాత్ ఏమాత్రం ఛేదించేసిందంటే అందుకు గిల్, సుదర్శన్ వేసిన తిరుగులేని పునాదే కారణం. ఈ జోడీ ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే సుదర్శన్ అర్ధశతకం సాధించాడు. లీగ్ దశలో కూడా ఈ జోడీ అనేక మ్యాచ్లో జట్టుకు అద్భుత ఆరంభాలు అందించింది. టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల్లో 2-3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. 3వ నెంబర్లో అత్యధిక పరుగుల వీరుల్లో 2-3 స్థానాల్లో ఉన్నారు గిల్, సుదర్శన్. 3వ నెంబర్లో ఆడే బట్లర్ సైతం 500 పైచిలుకు పరుగులు సాధించాడు. కొన్ని మ్యాచ్లు అతను కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. జీటీ బ్యాటింగ్ భారాన్ని చాలా వరకు ఈ ముగ్గురే మోస్తున్నారు. ఈ ముగ్గురు విఫలమైన రోజు గుజరాత్కు ఇబ్బంది. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోతే జీటీ పనైపోతుంది. క్వాలిఫైర్ 1లో భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ గిల్, సుదర్శన్లను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్లోనూ ఇలాగే గుజరాత్ను దెబ్బతీయాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మిగతా బ్యాటర్లలో సుందర్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో ఆడాడు. నిషాంత్, సింధు, తెవాతియా, హోల్డర్లపై పెద్దగా అంచనాలు లేవు. జీటీ టాప్ 3 బ్యాటర్లు విఫలమైతే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఏ మేర జట్టు నిలబెడుతున్నది ప్రశ్నార్థకం.